ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు డిసెంబర్ ఫిఫ్త్ ఈరోజుకి నేను యాక్చువల్గా నిన్న ఇన్సైడ్ బాట్ ట్రేడింగ్ టెక్నిక్ మీద మనం ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఆ టెక్నిక్ మీద వీడియో చేయాల్సింది అన్ఫార్చునేట్గా చేయలేకపోయినాను. సో ఈరోజు నిన్న చేయలేని వీడియోస్ చేస్తున్నాను. ఫస్ట్ స్టాక్ని మనము రీటైల్ అయినటువంటి రీటైల్ స్టాక్ తీసుకుందాం. తర్వాత అపోలో అనేటువంటి స్టాక్ తీసుకుందాం. చెన్పెట్ అనేటువంటి స్టాక్ని తీసుకుందాం. మొట్టమొదటిగా ఇదిగో చెన్పెట్ స్టాక్ని తీసుకుని దాన్ని అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే అండి, చూడండి దీనికి మదర్ని చైల్డ్ని గుర్తిద్దాం. మదర్ని చైల్డ్ గుర్తిన తర్వాత మదర్ యొక్క హైకి లోకి ఒక జోన్ డ్రా చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీకు ప్రాక్టీస్ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా స్టాక్ మార్కెట్లో విపరీతమైన లాభాలు సంపాదించారని నా కోరిక. అదే అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి, వన్స్ ఇట్ ఇస్ ఒక్కసారి బ్రేక్ చేసినప్పుడు ఎంట్రీ తీసుకోకండి, సెకండ్ టైం బ్రేక్ చేసినప్పుడు ఎంట్రీ తీసుకోమని చెప్పి ఉన్నాను. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అర్థమవుతుందా? ఎంట్రీ తీసుకునేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఓకేనా, ఎప్పుడు స్టాక్ మార్కెట్లో మనకు ఎంత నాలెడ్జ్ ఉందని ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు ఎంట్రీ తీసుకున్నాం ఎప్పుడు ఎగ్జిట్ తీసుకున్నది ఇంపార్టెంట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. సో ఈ నెక్స్ట్ టైం ఇది బ్రేక్ చేసినప్పుడు అర్థమవుతుందా? ఇంకా దీని లో పాయింట్ చక్కగా ఎప్పుడైతే దీని ఎంట్రీ పాయింట్ సెకండ్ టైం ఇది బ్రేక్అవుట్ చేస్తుందో, సెకండ్ హాఫ్లో బ్రేక్అవుట్ చేస్తే చాలు ఎగ్జిట్ పాయింట్ ఇదిగా తీసుకోవచ్చు, ఎంట్రీ పాయింట్ ఇది తీసుకొని బ్రేక్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన స్కానర్ మన దగ్గర ఉంది, మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయండి, మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత రీటైల్ అనేటువంటి దాన్ని చూసుకుంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే దీనికి ఒక మదరు చైల్డ్ని గుర్తిద్దాం. చూడండి, మదరు చైల్డ్ని గుర్తిద్దాం. తర్వాత బ్రేక్ చేసినప్పుడు సెకండ్ హాఫ్లో బ్రేక్ చేస్తే నిర్మోహమాటంగా మనము ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పి ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్. కొన్ని సందర్భాల్లో ఫస్ట్ హాఫ్లోనే బ్రేక్ చేసినప్పుడు తీసుకోవచ్చు. అర్థమవుతుంది. ఆ సందర్భం ఏంటో కూడా చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జిట్ పాయింట్ తీసుకుంటే ఇది ఎగ్జిట్ పాయింట్గా తీసుకోవచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఓకేనా. తర్వాత అపోలో అనే స్టాక్ని తీసుకుందాం. తర్వాత అపోలో తీసుకున్నప్పుడు దాని యొక్క మదర్ని చైల్డ్ని గుర్తిద్దాం. చూడండి, మదర్ ఎక్కడ, ఇదిగో మదరు చైల్డ్ ఇక్కడ. తర్వాత మదర్ యొక్క హైకి మదర్ యొక్క లోకి ఒక జోన్ డ్రా చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా. ఇది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో బ్రేక్అవుట్ చేసింది కాబట్టి నిర్మోహమాటంగా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది ఎంట్రీగా తీసుకొని తర్వాత ఎగ్జిట్ ప్రైస్ని ఇదిగో ఇక్కడ దాకా పోయింది, ఎగ్జిట్ ఇక్కడ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత శ్రామ్ ఎస్జిఎస్ టెక్నాలజీ ఇది చూడండి, దీనికి మదర్ని గుర్తిద్దాం. తర్వాత మదర్ని గుర్తిద్దాం. మదర్ ఎక్కడ, ఇదిగో మదర్ ఇక్కడ ఉంది, చైల్డ్ కూడా ఇక్కడే ఉంది. మదర్ యొక్క హైకి లోకి మనం జోన్ డ్రా చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, జోన్ డ్రా చేసుకున్నప్పుడు ఎప్పుడైతే మదర్ యొక్క లోని హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసి ఒక డోజీ క్యాండిల్ పడుతుందో దాన్ని నిర్మోహమాటంగా ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పి ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంట్రీ చూసుకుంటే లాస్ట్ హాఫ్ దాకా, సో 3:30 దాకా మనం వెయిట్ చేస్తే మనకి ఇదంతా ప్రాఫిట్ లెక్క వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు, ఫస్ట్ టైం చూసినటువంటి వాళ్ళు, వాళ్ళకి ట్రేడ్ చేసుకునే విధానం తెలియకపోయినా నా డిస్క్రిప్షన్లో నెంబర్కి ఫోన్ చేయండి. చక్కగా మనం అందరూ కలిసి ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, కలిసి ట్రేడ్ చేసుకుందాం. అదైతే ఎవరైనా సరే మా దగ్గర మంచి క్యాపిటల్ ఉంది కానీ ట్రేడ్ చేసే విధానం నాకు తెలియట్లేదు, మా దగ్గర ఉన్న క్యాపిటల్తో మీరు ట్రేడ్ చేసి ఇస్తారంటే అద్భుత రీతిగా నేను ట్రేడ్ చేయిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. మన డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ కానీ కలవకపోతే మాత్రం వాట్సాప్ చేయండి. వితిన్ 24 అవర్స్లో నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మన యొక్క ఛానల్ రోజుకి గ్రో అప్ అయిపోతుంది, సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు, కామెంట్స్ పెరిగిపోతున్నాయి, ఓకేనా, లైక్స్ పెరిగిపోతున్నాయి. Thank you so much for your love and support, friends. Okay friends, thank you so much.